ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रं कल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे। वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी वेद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव
కార్యక్రమ పరిచయ పత్రం. ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందము. పరమ గురువులు హెలెనా పెట్రోనా బ్లవట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్ పరమాద్భుత దివ్య గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రైన్, రహస్య సత్య సూత్రము. వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్, ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమము. Part 1 Cosmic Evolution and 7 stanzas from the Book of Dhyan. ప్రథమ భాగము ధ్యాన గ్రంథములోని 7 శ్లోకములలో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామం. 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామము. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమం. 115వ పాఠము 12/3/2024 మంగళవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రైన్ స్కైప్ గ్రూపులో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగములలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలములోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపములో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమెరికా కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలెనా పెట్రోనా బ్లవట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రైన్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వదర్శన అన్వేషణలో అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రైన్ ఈస్ ఏ జ్ఞానయోగి అని మేడం బ్లవట్స్కీ అన్న మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞానయోగిగా అగుటకు కూడా ఇక్కడ చేరాము. గత 2 సంవత్సరముల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్ట్రైన్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్ట్రైన్ తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్ట్రైన్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్ట్రైన్ గా స్వస్థితి యందు మేల్కాంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమము. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవియొగ్గి వినుచున్న అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం. అని బెసెంట్ ప్రసాదించిన యూనివర్సల్ ప్రేయర్ ఎడ్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్ vibrant in every atom, oh hidden light shining in every creature, oh hidden love embracing all in oneness, may each who feels himself as one with thee know he is also one with every other. సమస్తము ఒకటే.
నాకు ఆయనతో ఉన్న సంబంధం. అట్లాగే మిగతా వాళ్ళతో ఆయనకు ఉన్న సంబంధం. వీళ్ళందరికీ ఎవరికి వాళ్ళకి చూసుకుంటే ఎవరికి వాళ్ళకి వాళ్ళ నుంచి వారికి ఆయనకి ఉన్న సంబంధం. ఆయన ఈయనగా మారాడు, ఈయన ఆయనగా మారాడు అన్నట్టుగా దైవ మనుష్యుడు, మనుష్య దైవము, గాడ్ మ్యాన్, మ్యాన్ గాడ్ అన్నట్టుగా ఉంది. కాబట్టి మనం సంగతి ఏంటి మరి? ఎవరికి వాళ్ళము దైవంతో చక్కగా సఖ్యత కుదిరింది. దైవమే నేను, నేనే దైవము అన్నాము. మరి నేను మీరు ఏంటి సంగతి? మనం కూడా దైవమే. ఇంకా నో ఈజ్ ఆల్సో వన్ విత్ ఎవ్రీ అదర్. మిగతా వాళ్ళు కూడా మిగతా వారితో వన్ విత్ ఎవ్రీ అదర్. గట్టిగా అంటే మనము టీవీలో సీరియల్స్ వస్తుంటాయి కదా, సీరియల్ వచ్చే టైంకి అందరూ చేరతారు. కరెక్ట్ గా సీరియల్ ప్రారంభింపబడే సమయానికి. అట్లాగే మనం ఈ సమయానికి ఇక్కడ కూర్చునే విషయాలు, మనం మొత్తానికి సంబంధించిన వాడు ఎవడున్నారో, మనం ఏ విషయాలు చెప్పుకున్నా అవి పరిమితమైపోతాయి. వాటిని నడిపేవాడు ఎవడో ఒకడు ఉంటాడు. వాడు నడుపుతుంటే ఈ విషయాలు నడుస్తూ ఉంటాయి. ఆ నడిపించబడే విషయాల్ని మనం ఎంతసేపు మాట్లాడుకున్నా అవి పరిమితంగానే ఉండిపోతాయి. అట్లాగే ఆ విషయాలే మనం చెప్పుకుంటూ, నడిపింపబడుతున్న విషయాలు ఏవైతే ఉన్నాయో వాటినే చెప్పుకుంటూ, వాటిని నడిపించేవాడు ఎవడో వాడి గురించి కూడా కొంత చెప్పుకున్నాం అనుకోండి, ఇంకా మనం మొత్తానికి సంబంధించినటువంటి శాశ్వతమైనది ఏదైతే ఉందో, ఎల్లప్పుడూ ఉండేది ఏదైతే ఉందో దాంట్లోకి చేరటానికి వీలవుతుంది. అట్లా మనం ఆ విధంగా ఈ వివరాలు చెప్పుకుంటున్నాము. ఈ వివరాలను నడుపుతున్న వాడి గురించి, ఎవరు నడుపుతున్నారో వాడి గురించి కూడా చెప్పుకుంటూ వస్తున్నాం. తర్వాత ఇప్పుడు ఈ ముందు 7 శ్లోకాలు గానం చేసుకోవడం, తర్వాత కార్యక్రమ పరిచయ పత్రం. ఏంటి, మనము లోపలికి వెళ్ళాలి కదా, ఏదైనా కార్యక్రమం చేసుకోవాలి. లోపలికి పెళ్లి ఉంది, ఒక ఫంక్షన్ హాల్ తీసుకున్నాం. గేట్లు అవన్నీ మెయిన్ గేట్ తీయాలి. మెయిన్ గేట్ నుంచి లోపల ఒక తలుపు, పెద్ద తలుపు, ఆ తలుపు తీయాలి. అప్పుడు హాల్లోకి ప్రవేశించాలి. అక్కడి నుంచి ఇంకొక హాల్లోకి వెళ్ళాలి. ఇట్లాగా అక్కడక్కడ తలుపులు తీసుకుంటూ మనం లోపలికి వెళ్ళాలి. మనం ఎక్కడైతే ఆ కార్యక్రమం నిర్వహించుకుంటామో ఆ నిర్వహించుకున్న చోటకు వెళ్ళటానికి ఈ ముందున్న తలుపులన్నీ తీసుకుంటూ అక్కడ చేస్తాం. అట్లాగా మనం ఇవన్నీ తెరుచుకుంటూ, ఎందుకంటే నిశితంగా పరిశీలిస్తున్నాం, లోపలికి వెళుతున్నాం. పైన బాహ్యంగా ఉన్న రూపంతో ఆగిపోకుండా మనం రూపాన్ని నడుపుతున్న చైతన్యం ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నాం. అందువల్ల ఇవి మనల్ని లోపలికి తీసుకువెళ్ళటానికి అన్నట్టుగా ఉపయోగపడుతుంది. అది ఇవేమి లేకుండా నేరుగా మనం విషయంలోకి వెళ్ళిపోయామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆ విషయం యొక్క బాహ్య రూపంనే మనము అందుకోవటానికి అవకాశం ఉంటుంది. అంతవరకే మనం అందుకోగలం. కానీ మనం బాహ్య రూపంతో సంతృప్తి చెందడం లేదు. దీన్ని నడిపేది ఎవరు? ఇది ఇక్కడ నిలబడింది అంటే ఎవరు నిలిపారు దీన్ని, ఎలా నిలబడింది ఇది అన్నట్టుగా మనం వెళ్తున్నాం. అట్లా ఆ 2 విషయాలు చెప్పడానికి వచ్చింది ద సీక్రెట్ డాక్ట్రిన్. ఒక విషయం చెప్పడానికి కాదు, మన ఎదురుగా కనపడుతున్న సమస్తము దాని విషయాలు చెప్తూ ఈ మొత్తాన్ని నడుపుతున్నది ఎవరో వాడి విషయం కూడా అంతర్లీనంగా చెప్తూ వస్తున్నాం. అట్లా మనం అధ్యయనం చేస్తున్నాం. మనం స్టాంజా 1లో మొత్తం 7 స్టాంజాస్ కి సంబంధించిన వివరాలు ఉన్నాయి. దాంట్లో మొదటి స్టాంజాకి సంబంధించి మరలా కొన్ని శ్లోకాలుగా అది విభజింపబడింది.
5వ శ్లోకం పూర్తి చేసుకుని 6వ శ్లోకంలో ఉన్నాం మనం. దాన్ని 3 భాగాలుగా ఇచ్చారు. మొదటి భాగం పూర్తి చేసుకున్నాం. రెండో భాగంలో ఉన్నాం మనం ఇప్పుడు. రెండో భాగం ఏంటి? అండ్ ద యూనివర్స్ ద సన్ ఆఫ్ నెసెసిటీ వాజ్ ఇమ్మర్స్డ్ ఇన్ పరనిష్పన్న absolute perfection, paranirvana, which is beyond grab. ఇవంతా ఏంటి? ప్రతిసారి అది ప్రళయ స్థితిలోకి వెళ్తుంది. లా ఆఫ్ పీరియాడిసిటీని అనుసరించి, పర్యాయత్వ ధర్మాన్ని అనుసరించి. పర్యాయత్వ ధర్మంలో ఏమున్నాయి? యాక్టివిటీ, రెస్ట్, పని, విశ్రాంతి. ఈ 2 భాగాలతో ముందుకు వెళుతూ ఉన్నాయి. సమస్తం కూడా కదులుతూ ఉంది. పని విశ్రాంతి కేసి కదులుతుంది, విశ్రాంతి పని కేసి కదులుతుంది. మళ్ళీ ఏది ఎక్కడ ఆగటం లేదు. మోషన్, లా ఆఫ్ మోషన్. ప్రళయ సృష్టి స్థితుల ఆవశ్యకత కలిగిన తనయుడు అనే విశ్వము వ్యక్త అవ్యక్త స్థితులకు అతీతమైన పరనిష్పన్న లేక పరనిర్వాణ స్థితి అనే మహామన్వంతర పరిపూర్ణ స్థితి యందు సంయోగము చెంది ఉన్నది. ప్రస్తుత స్థితి అలాగ ఉన్నది. It is absolute, however, only in a relative sense. It is absolute. ఏదైనా కానీ పరిపూర్ణం అంటే అంటాం. పరిపూర్ణం అంటే అంతవరకు పరిపూర్ణం. మనం ఇప్పుడు వరకు ఆలోచిస్తున్న స్థితికి చూసుకుంటే ఇది ఇప్పటికి పరిపూర్ణం ఇది. కానీ అసలైన పరిపూర్ణము వేరే ఉన్నది. దానికేసి కదులుతున్నాం. అందువల్ల ఇది ఇట్ ఈజ్ అబ్సల్యూట్, పరిపూర్ణ స్థితి. హవెవర్, అయినప్పటికీ ఓన్లీ ఇన్ ఏ రిలేటివ్ సెన్స్, ఒకదానితో సంబంధం చూసుకున్నప్పుడు, ఫర్ ఇట్ మస్ట్ గివ్ రూమ్ టు స్టిల్ ఫర్దర్ అబ్సల్యూట్ పర్ఫెక్షన్. మనము ఏది చెప్పుకున్నా కానీ చిట్ట చివరదండి, తుట్ట తుదది, ఆ తర్వాత లేదండి అని అన్నట్టుగా మనం చెప్పుకుంటాం. కానీ మళ్ళీ అక్కడి నుంచి ఇంకా దాని తర్వాత స్థితి ఉంది. అందుకే శేషుడు మీద ఉన్నాడు. ఎక్కడున్నాడు? పరమాత్మ ఎక్కడ ప్రవళించి ఉన్నట్టుగా మనకి సంకేత చిత్రాలు ఉన్నాయి. శేషుడి మీద శేషత్వం మిగిలి ఉన్నది, ఇంకా మిగిలి ఉన్నది. అందుకున్నామండి, అయిపోయింది, ఓ వచ్చేసాం, ఆ ఊరు వచ్చేసింది, దిగండి. ఏం లేదు ఇక్కడ. శేషుడు ఇంకా అంత దూరం ఉంది. మన అంతరిక్షంలోకి వాయేజర్ అని ఇంకా రకరకాల ఉపగ్రహాలని వీటిని ప్రయోగిస్తున్నాము. వెళ్తున్నా వాయేజర్ అయితే ఎన్ని సంవత్సరాల నుంచి తిరుగుతుంది? అది 30-40 సంవత్సరాల నుంచి వెళ్తూనే ఉంది. ఇంకా ఎంత ఉందో తెలియదు. వెళ్ళినంత వరకు పరిపూర్ణంగా అక్కడికి అది పరిపూర్ణము అన్నట్టుగా చెప్తోంది. కానీ అక్కడి నుంచి అది మనం ఇక్కడి నుంచి చూసినప్పుడు మనకన్నా పరిపూర్ణ స్థితిని అది అందుకోగలిగింది. మనము చూడనివి,
మనము దర్శించలేనివి అది దర్శించింది. వాయేజర్ అన్ని గ్రహాలు దాటింది, సౌరమండలం దాటింది, పాలపుంత, ఇవన్నీ అనేక నక్షత్రాలని మండలాలని దాటుకుంటూ వెళ్ళిపోతా ఉంది అది. సరే, ఈ మధ్యన దాని ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే ఈ మధ్యనే దాంట్లో ఉన్న కెమెరాలు పనిచేయటము ఆగిపోయింది అన్నట్టుగా వచ్చింది. దానికి సంబంధించి ప్రయత్నాలు చేస్తున్నారు ఆ కెమెరాలని పునరుద్ధరించాలని. అలాగా అంటే అది ఎక్కడి వరకు వెళ్ళిందో అంతకుముందు దాని స్థితి కన్నా తన తెలియని స్థితి దాకా వెళ్ళిపోయింది కదా. అది అక్కడికి పరిపూర్ణం అన్నట్టుగా అబ్సల్యూట్ అని అనుకుంటున్నాం. కానీ అది ఏమిటంటే రిలేటివ్ సెన్స్, అది సాపేక్షక సిద్ధాంతానికి తగ్గట్టుగా ఇన్ ఏ రిలేటివ్ సెన్స్. సాపేక్షమైన అంటే వేరొక దానితో మనము సాపేక్షంగా. ఎందుకని మనకి ఇంకా డ్యుయాలిటీలోనే ఉన్నాం. మనం ఎంత చెప్పుకుంటున్నా కానీ డ్యుయాలిటీని దాటి వెళ్ళటానికి ఇంకా రాలేదు మనకి. కాబట్టి ఏంటనమాట అది, ఇది ఈ అబ్సల్యూట్ పర్ఫెక్షన్, మనకి పరిపూర్ణత అని ఏదైతే చెప్పుకుంటున్నామో ఇన్ రిలేటివ్ సెన్స్ ఫర్ ఇట్ మస్ట్ గివ్ రూమ్ టు స్టిల్ ఫర్దర్ అబ్సల్యూట్ పర్ఫెక్షన్. ఇంకా మరింత మెరుగైంది ఉంది, ఇంకా పరిపూర్ణము కావాల్సింది ఉంది, ఇంకా కొంచెం కొర ఉంది, ఫైనల్ టచెస్ ఇవ్వాలి అన్నట్టుగా ఉందన్నమాట. ఇంకా సంపూర్ణము కాలేదు, కొంచెం కొర ఉన్నది. కాబట్టి టు గివ్ రూమ్ టు స్టిల్ ఫర్దర్ అబ్సల్యూట్ పర్ఫెక్షన్ అకార్డింగ్ టు ఎ హయ్యర్ స్టాండర్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ద ఫాలోయింగ్ పీరియడ్ ఆఫ్ యాక్టివిటీ. మరి అది అప్పుడే ఎక్కడికి చేరుతాం? ఇప్పుడేమో మనం సాయంత్రం అయిపోయింది, యాక్టివిటీ పీరియడ్ అయిపోయింది, రెస్ట్ పీరియడ్ లోకి వచ్చేస్తున్నాం. మరి రెస్ట్ పీరియడ్కి పూర్తి అయిపోవాలి కదా మనకి. ఈ రెస్ట్ పీరియడ్ లో మిగిలినది మనము పరిపూర్ణం కావటానికి అది ఎప్పుడు దీని తరువాత రాబోయే యాక్టివిటీ పీరియడ్ లో, ఆ పని కాలం రాబోయే సృష్టి స్థితిలో ఆ పరిపూర్ణము కావడానికి కావలసిన ప్రయత్నం చేస్తాం. అది చేయాలంటే ఇదిగో ఈ ప్రళయ స్థితిలో ఇప్పుడు కలిసిపోయి ఉన్నాం, ఇప్పుడు వరకు చేయగలిగింది చేసాము, ఇంకా కలిసిపోయాము. అంటే మనం ఎంతవరకు మనము ఉదయం బయలుదేరిన దగ్గర నుంచి సాయంత్రం వరకు చూసేటప్పుడు కల్లా ఉదయం కన్నా చాలా చాలా ముందుకు వెళ్ళిపోయాము. చాలా దాదాపుగా పరిపూర్ణ స్థితి దాకా వెళ్ళిపోయినట్టు అయిపోయింది. పరిపూర్ణ స్థితే ఇది అన్నట్టుగా అనిపించింది. కానీ అక్కడితో ఇంకా అలసిపోయాము. కాబట్టి మరలా విశ్రాంతి తీసుకుని ఆ విశ్రాంతిలో నూతన ఉత్సాహాన్ని పొందుతూ, ఆ విశ్రాంతి ద్వారా నూతన ఉత్సాహాన్ని పొందుతూ మరలా సృష్టి స్థితిలోకి వచ్చేసి యాక్టివిటీ పీరియడ్లోకి వచ్చి ఆ మిగిలిపోయినటువంటి పరిపూర్ణత ఏదైతే ఉందో దాన్ని ఈ రోజున మరలా సృష్టి స్థితిలో మనము పొందవలసిన అవసరం ఉంది. అట్లా ప్రతి యాక్టివిటీ పీరియడ్, ప్రతి ప్రళయ స్థితి రెండిటికి ఇదే. ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మ 100 సంవత్సరాలు ఇంకా ఏమింది, అయిపోయింది కదా, పూర్తి అయిపోయింది, ఇంకా ఉంది. ఇంకా పరిపూర్ణం కాలేదు. పరిపూర్ణం అనుకుంటున్నాం మనం, పరనిర్వాణ స్థితి అనుకుంటున్నాము. కానీ ఇన్ రిలేటివ్ సెన్స్ సాపేక్షంగా అదేమవుతుంది, ఇట్ మస్ట్ గివ్ రూమ్ టు స్టిల్ ఫర్దర్ అబ్సల్యూట్ పర్ఫెక్షన్ అకార్డింగ్ టు ఎ హయ్యర్ స్టాండర్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ద ఫాలోయింగ్ పీరియడ్ ఆఫ్ యాక్టివిటీ. మనము ఉత్కృష్ట స్థితికి, ఉన్నత స్థితికి వెళ్ళే ఇది ఉన్నది. శిఖరం చేరాం కదా అనుకున్నాం, కానీ అక్కడి వరకు మనకు అనిపించింది ఇది శిఖరము లాస్ట్ అని అనిపించింది మనకు. అక్కడికి అంటే దూరం నుంచి చూసినప్పుడు ఇది చివరిదే అనుకున్నాం. అమ్మయ్య అక్కడికి చేరాం.
తీరా చూస్తే ఇంకా అంత దూరం కనిపిస్తా ఉంది మనకు. ఇది సృష్టి యొక్క విషయం. ఎప్పటికప్పుడు మనకి ఇంకా అంత దూరం కనిపిస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఇది నిరంతరము జరిగే ప్రక్రియ. ఆ దైవము బాలుడుగా ఉండి తన చేతిలోనే విసురుతూనే ఉంటాడు. అది మరలా విసిరిన వాడి దగ్గరికి వస్తూనే ఉంటుంది. అది మరలా విసురుతూనే ఉంటాడు. అది గోడకి తగిలి భూలోకానికి వెళ్ళి మరలా బ్రహ్మలోకానికి వస్తుంటుంది. మరలా భూలోకానికి విసిరేస్తుంటాడు. ఇట్లా జరుగుతూ ఉంటుంది. పరిపూర్ణం అంటే ఆగిపోవాలి. ఇక్కడ ఆగిపోవటం లేదు. ఒకదాని తర్వాత ఒకటి సృష్టిలు ఉంటానే ఉన్నాయి. కాబట్టి అవన్నీ అపరిపూర్ణంగా పెట్టుకుని మనం ఒక్కళ్ళం ఇక్కడ పరిపూర్ణంగా ఉన్నామంటే కుదరదని పని. అవి కూడా పరిపూర్ణం కావాలి. అవి పరిపూర్ణం అవ్వాలంటే నిరంతరాయంగా వస్తూనే ఉన్నాయి. పుంఖాలుగా అలలు నిరంతరాయంగా వస్తూనే ఉన్నాయి. 24 గంటలు అవి అలలు వస్తూనే ఉన్నాయి. ఒడ్డుకి తగులుతూనే ఉంది. మరలా వెనక్కి వెళ్ళిపోతుంది. మరలా ఇంకొక అల రానే వస్తుంది దాని వెనక. అందువల్ల ఇంకా అది పూర్తి కాలేదు, పరిపూర్ణం అవ్వలేదు. పరిపూర్ణం అవ్వాలంటే ఇంకా మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ అక్కడికి వెళ్ళాము, అక్కడ కాలేదు, మళ్ళీ నెక్స్ట్ అలాగలాగా అయిపోతూ ఉందన్నమాట. ఫాలోయింగ్ పీరియడ్ ఆఫ్ యాక్టివిటీ. జస్ట్ యాజ్ దీన్ని ఎట్లాగా ఉదాహరణగా చెప్పొచ్చు అంటే, యాజ్ ఎ పర్ఫెక్ట్ ఫ్లవర్ మస్ట్ సీజ్ టు బి ఎ పర్ఫెక్ట్ ఫ్లవర్ అండ్ డై in order to grow into a perfect fruit. పరిపూర్ణ స్థితికి వెళ్ళాలి అంటే మరి ముందు విత్తనం కావాలి. విత్తనము భూమిలో నాటితే అది మొక్కగా మొలకెత్తాలి. అది కొన్నాళ్ళకి వృక్షం అవ్వాలి. వృక్షమైన తర్వాత దానికి పూత రావాలి. ఓ మామిడి చెట్టు గురించి మనం చెప్పుకున్నాం. పూత రావాలి. పూత వచ్చిన తర్వాత ఆ పువ్వు పూర్తిగా వికసించాలి. వికసించిన తర్వాత అది పిందెగా మారాలి. పిందె ఎక్కడి నుంచి వస్తుంది? పువ్వు నుంచే. ఆ పూత రాలిపోతే ఇంకా కాయలు లేవు మనకి. అప్పటికి చాలా పూత రాలిపోతుంది, కొంత మాత్రమే నిలబడుతుంది పూత. ఆ నిలబడిన పూత దగ్గర నుంచి మనకి పిందులు వస్తున్నాయి. పిందులు కాయలుగా మారుతున్నాయి. కాయలు పండు అవుతున్నాయి. పండయి అక్కడతో ఆగిపోతుందా? మళ్ళీ అది ఒక విత్తనాన్ని ఇస్తా ఉంది. ఇంకా పర్ఫెక్షన్ ఎక్కడ? అది పర్ఫెక్షన్ అంటే ఇంకా పరిపూర్ణంగా ఇంకా అయిపోవాలన్నట్టు. కానీ ఆగలేదు. దాని నుంచి మళ్ళీ విత్తనం రానే వచ్చింది. దాంట్లో నుంచి మరలా మొలకెత్తటం, మళ్ళీ ఈ కార్యక్రమం అంతా బిగిన్ అవుతూనే ఉంది. ఇట్లాగా ఒకదాని నుంచి ఒకటి. అందుకనే మనకి ఈ సృష్టి గురించి వర్ణించేటప్పుడు ఎక్కువగా వృక్షం గురించి మనకి ప్రస్తావన వస్తూ ఉంటుంది. అలాగే ఈ సృష్టిని ఎలా చూడాలి అంటే, ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం మనకి భగవద్గీతలో 15వ అధ్యాయంలో చెప్తాడు. ఏమన్నా ఊర్ధ్వమూలం అధశాఖం అంటే మనకి మామూలుగా ఇక్కడ చూస్తుంటే ఎలాగుంది? వేళ్ళు ఎక్కడున్నాయి? అడుగున ఉన్నాయి. దిగువన వేర్లు ఉన్నాయి భూమి లోపలికి. పైన కాండము, ఆ వృక్షము, దాని యొక్క శాఖోపశాఖలు. కాండం నుంచి కొమ్మలు, రెమ్మలు, ఆకులు ఇవి ఇట్లాగా వచ్చినాయి. కాబట్టి మనకి ఏది పైన ఉంది? ఊర్ధ్వము అంటే పైకి. ఏది పైకి ఉంది? కాండం పైకి ఉంది. కాండము శాఖోపశాఖలుగా విస్తరించినటువంటి ఆ వృక్షము పైకి ఉంది. అది తల అనుకుంటున్నాం మనం. ఈ వేళ్ళు కాలు అనుకుంటున్నాము. దిగువన ఉన్నది ఇది వేర్లు. కానీ సృష్టి అట్లాగా లేదు. వాస్తవంగా యథార్థంగా ఎట్లాగుంది? ఊర్ధ్వమూలం అధశాఖం అంటే వేర్లు ఊర్ధ్వానికి ఉన్నాయి, పైనకి వేళ్ళు ఉన్నాయి, శాఖలు దిగువకి ఉన్నాయి, విస్తరించి ఉన్నాయి. మనకి అంతరిక్షము, ఆకాశము, దివ్యము, అది స్వర్గము అంటాం కదా, ఆకాశము.
హెవెన్ అంటాం. అది ఎక్కడ ఉంది? పైన ఉంది. దాని యొక్క వ్యక్త రూపమే ఈ భౌతిక సృష్టి. కాబట్టి ఇది దిగువన ఉంది. ఈ సృష్టి ఏమో దిగువన ఉంది, వ్యక్తమైనటువంటి భౌతిక సృష్టి, స్థూల జగత్తు. దీనికి మూలంగా ఉన్నది మనకు పైన ఉన్నది. కానీ మనకేమవుతుంది? ఇప్పుడు మన శిరస్సు ఎటు ఉంది? పైన ఉంది శిరస్సు. అట్లాగే పాదాలు, దాని యొక్క కొమ్మలు, రెమ్మలు, శాఖోపశాఖలు దిగువకు ఉన్నాయి. ఇది మనలాగా ఉంది అనమాట మనిషి. అందుకే మనిషిగా సృజించాడు ఆయన తనలాగానే అని చెప్పి బైబిల్లో కూడా చెప్పింది. ఆడంని తన వలె సృజించను, మానవుణ్ణి తన వలె సృజించను దైవము. కాబట్టి ఇక్కడ ఏంటి? జస్ట్ యాజ్ ఎ పర్ఫెక్ట్ ఫ్లవర్, అంటే పూత బాగా అంటే చక్కగా వికసించింది, అది పర్ఫెక్ట్ ఫ్లవర్ అయింది. దాని వరకు అది చూస్తే పరిపూర్ణమైనటువంటి ఫ్లవర్ గా వచ్చింది. ఇక దాని తర్వాత స్థితి దానికి లేదు అన్నట్టుగా ఉంది మనకి. పర్ఫెక్ట్ ఫ్లవర్ మస్ట్ సీజ్ టు బి ఏ పర్ఫెక్ట్ ఫ్లవర్ అండ్ డై. ఆ పర్ఫెక్ట్ ఫ్లవర్ లాగా ఉన్నది ఏదైతే ఉందో అది సీజ్ టు బి, ఇంకా అది ఆగిపోయి అక్కడికి నిలుపుదల అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి పెరగటం, ముందుకు వెళ్ళటం అనేది లేకుండా అక్కడ వరకు అది వచ్చేసింది. అక్కడితో అది ఆగిపోయింది, పరిపూర్ణం అయిపోయింది అన్నట్టుగా అయిపోయింది. మనకి పరిపూర్ణ స్థితికి వచ్చింది. ఇంకా దాని తర్వాత స్థితి లేదు అన్నట్టుగా ఉంది. సో అక్కడికి ఏమైంది? అది డై, చనిపోయింది. ఇంకా సీల్ టు బి అక్కడ ఆగి అండ్ డై, చనిపోయింది. చనిపోతే అప్పుడు ఏమైంది? ఇన్ ఆర్డర్. ఎందుకు అట్లాగా అది ఆగిపోయింది? ఎందుకు చనిపోయింది అది? ఇన్ ఆర్డర్ టు గ్రో ఇన్ టు ఏ పర్ఫెక్ట్ ఫ్రూట్. అట్లా తర్వాత స్థితి ఏదైతే ఉందో అక్కడ పూర్తిగా తర్వాత స్థితి ఏదైతే ఉందో పిండిగా వచ్చేస్తుంది. అది ఇంటూ ఏ పర్ఫెక్ట్ ఫ్రూట్, పిందె కాయ, పరిపూర్ణమైనటువంటి పండుగ రావటానికి అక్కడ పువ్వు ఆగిపోయింది. పువ్వు ఆగిపోయి పువ్వుగా పువ్వుగా వికసించి చనిపోయింది. చనిపోయిన తర్వాత ఎందుకు అలాగా చనిపోయింది అంటే దాని తర్వాత స్థితికి అవకాశం ఇవ్వటం కోసం. ఈనాడు దాని తర్వాత స్థితి ఏంటి? దాంట్లో నుంచి ఏం రావాలి? పిందె రావాలి. పిందె నుంచి పిందె కాయగా మారాలి, కాయ పండుగ మారాలి. ఆ పండుగ మారటం కోసం ఇది ఆగిపోయింది, చనిపోయింది అన్నట్టుగా చెప్తున్నాం. మరి చనిపోతే పిందె ఎలాగ వచ్చింది? మరి పూత చనిపోతే, పూత అంటే ఆ పుష్పము, ఆ ఫ్లవర్, అది పూర్తిగా వికసించింది. ఫ్లవర్ అండ్ డై అన్నాం, పర్ఫెక్ట్ ఫ్లవర్ అండ్ డై అన్నాం. ఇప్పుడు చనిపోతే దాని నుంచి మళ్ళా ఈ పూత ఎలాగో వచ్చింది? గ్రో ఇంటూ ఏ పర్ఫెక్ట్ ఫ్రూట్, ఫ్లవర్ అండ్ డై ఇన్ ఆర్డర్ టు గ్రో ఇంటూ ఏ పర్ఫెక్ట్ ఫ్రూట్. ఇది ఇక్కడ స్టేట్మెంట్ ఏంటన్నమాట. ఇలాగ చనిపోయింది, అది పూత వచ్చింది చక్కగా. వీటి గురించి ఎక్కువగా ఎందుకు ప్రస్తావన చేయాల్సి వస్తుందంటే ఈ చిన్న విషయాలే మనం కొంచెం గమనిస్తే ఈ సృష్టి మొత్తం
దీంట్లోనే ఉంది. మనకి సృష్టికి సంబంధించిన సమస్త రహస్యాలు దీంట్లోనే ఉన్నాయి. పర్ఫెక్షన్ అనుకుంటున్నాము అక్కడ, కానీ అక్కడికి వెళ్ళేటప్పుడు కల్లా ఇంకా అంత దూరం ఉంది అది. కాబట్టి అది ఇన్ ఏ రిలేటివ్ సెన్స్ అని అంటున్నాం. సాపేక్షక సిద్ధాంతంగా, సాపేక్షకంగా మనం ఈ వెనక దాంతో ఆలోచించినప్పుడు అది మనం ఎక్కడైతే ప్రారంభించామో ఇక్కడి నుంచి నెమ్మదిగా ముందుకు వెళ్ళాం. అంటే పూర్తిగా భౌతిక స్థాయిలో ఉన్నాం, ఇక్కడి నుంచి కొంచెం సూక్ష్మ స్థాయికి వెళ్ళాము. అంటే మనం ఈ భౌతిక స్థాయి నుంచి, స్థూలం నుంచి కొంచెం సూక్ష్మకి వెళ్ళినప్పుడు స్థూలంతో మనం పోల్చుకుంటే, స్థూలంతో సాపేక్షంగా చూసుకుంటే కొంచెం పరిపూర్ణమైన టైం అయిందనిపించింది మనకి. అది అంతవరకే తప్పితే, రిలేటివ్ సెన్స్ లో తప్పితే ఇంకొక దాంతో పోల్చినప్పుడే మనకి పరిపూర్ణము అన్నట్టు అనిపిస్తుంది తప్పితే దానికి అది పరిపూర్ణముగా ఇంకా మనం చేరలేదు. కాబట్టి పరనిర్వాణ స్థితి కూడా అటువంటిదే. పరనిష్పన్న, పరనిర్వాణ, యాంగ్ బ్రబ్ అని ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ఇన్ రిలేటివ్ సెన్స్. వాస్తవంగా ఇంకా మనం ముందుకు వెళ్లాల్సింది ఉంది. ఇప్పుడు దాన్ని చెప్పడం కోసం ఇదిగో ఈ ఉదాహరణ తీసుకొచ్చాడు. పర్ఫెక్ట్ ఫ్లవర్ మస్ట్ సీజ్ టు బి ఎ పర్ఫెక్ట్ ఫ్లవర్ అండ్ టైం. మనము ఒక పూత పూసింది, ఆ పూత చక్కగా పూర్తి వికసించింది. సో అంతవరకు అది పూర్తి అయిపోయింది. అండ్ డై, చనిపోయింది. చనిపోతే దాని నుంచి మళ్ళీ ఎందుకు చనిపోయింది, అది ఎందుకు అక్కడ ఆగిపోయింది అంటే ఇన్ ఆర్డర్ టు గ్రో ఇంటూ ఏ పర్ఫెక్ట్ ఫ్రూట్. అంటే దీని తర్వాత స్థితి ఇంకొకటి ఉంది. ఇది ఎక్కడ ఆగట్లేదు అనేది. పరిపూర్ణం అంటే ఇక తర్వాత స్థితి లేదని కదా మనకి. మామూలుగా ఏంటి, పరిపూర్ణ స్థితి అనేటప్పుడు కల్లా ఇంకా అక్కడతో ఎండ్, ఇక ఆ తర్వాత జర్నీ లేదు అన్నట్టు కదా. కానీ అట్లా లేదు. ఇది ఎక్కడికక్కడ దాని తర్వాత ఇంకోటి ఉంది అన్నట్టుగా వచ్చేస్తా ఉంది. ఈ పూత పూసింది, ఇది పర్ఫెక్షన్ వచ్చేసింది చక్కగా. మొగ్గలాగా, చిన్న మొగ్గలాగా ఉన్నది కాస్త క్రమంగా కొన్ని రోజులు వికసించింది. పూర్తిగా వికాసం వచ్చేసింది దానికి. పూర్తిగా వికసించింది కదా, పర్ఫెక్ట్ ఫ్లవర్ అయిపోయింది అది. కానీ ఏమైంది, అక్కడే అయిపోయింది అది అక్కడికి. కానీ అది ఎందుకు ఆగిపోయింది, దాని నెక్స్ట్ స్టేజ్ ఏదైతే ఉందో పర్ఫెక్ట్ ఫ్రూట్కి ది వెళ్ళాలి. ఇక్కడితో అయిపోలా. అందుకని ఇన్ ఏ రిలేటివ్ సెన్స్ అని చెప్తా ఉంది. ఈ పర్ఫెక్షన్ అన్నది పూర్తిగా అవ్వలేదు. ఇట్ ఈస్ అబ్సల్యూట్, however only in a relative sense, for it must give room to still further absolute perfection. ఇంకా దాని తర్వాత ఉంది, ఇంకా పరిపూర్ణం చెందాల్సింది, ఇంకా తర్వాత స్థితులు ఉన్నాయి అన్నదానికి ఆ ఉదాహరణగా ఇక్కడ మనకి ఇది పూత వరకు చూసాము. ఆ పూత చక్కగా వచ్చింది. వచ్చేసిన తర్వాత అది పూతగానే ఉంటే ఇంకా దాని తర్వాత స్థితి లేదు కదా. మరి దాని తర్వాత స్థితి ఆగిపోతుంది. ఇంకా పూత పర్ఫెక్షన్ ఎక్కడ ఉంటుంది ఇంకా. కాబట్టి ఇది డై, చనిపోయింది. పర్ఫెక్ట్ ఫ్లవర్ గా మారింది, చనిపోయింది. అండ్ డై ఎందుకు, ఇన్ ఆర్డర్ టు గ్రో ఇంటూ ఏ పర్ఫెక్ట్ ఫ్రూట్. ఒక చక్కటి పండుగ అది రావడం కోసం. అంటే పిందె రావాలి, దాని నుంచి పిందె కాయగా మారాలి, కాయ పండు అవ్వాలి. ఇట్లా ఎక్కడికక్కడికి ఆ పండు పరిపూర్ణ స్థితి అనుకుంటున్నాం. కానీ ఎక్కడ ఉంది పరిపూర్ణ స్థితి పండు? దాంట్లో మళ్ళీ విత్తనం రెడీగా ఉంది, గింజ రెడీగా ఉంది. దాంట్లో మరలా వృక్షం మొక్కగా పెరగటం కోసం సిద్ధంగా ఉంది అక్కడ గింజ. ఇంకెట్లాగా? ఎందుకనమాట పరిపూర్ణ స్థితి అందుకోవాలి. అందుకనే పరిపూర్ణ స్థితి, ఆ పరినిర్వాణ స్థితికి వెళ్ళాలి మనము అనేదానికన్నా ఇక్కడ మనం ఏంటి చెప్పుకుంటున్నాము, సమస్తము
తన్మయము, ఆయనమయము, దైవమయము, దైవముగా ఉంది అన్న భావనతో మనం ఈ ప్రయాణం కొనసాగించడం. ఎన్ని రోజులు పడితే మనకెందుకు, ఎన్ని యుగాలు పడితే మనకెందుకు, ఎన్ని మహాయుగాలు, ఎన్ని బ్రహ్మ ఆయుర్దాయాలు అయితే మనకెందుకు, ఎంతమంది బ్రహ్మలు మారితే మనకెందుకు. హాయిగా సమస్తము ఒక్కడే ఉన్నది, సమస్తము ఆయనే ఉంది, హరిమయము, సమస్తము హరిమయము. ఆ భావనతో ఇవాళ నుంచి, ఈ క్షణం నుంచే మనం ప్రయాణం చేస్తూ ఉంటాం. అపర నిర్వాణ స్థితి వచ్చినప్పటికి చూద్దాం. మనకెందుకు ఇప్పుడు, మనకి హాయిగా ఇప్పుడు సమస్త ముందు ఆయన దర్శిస్తున్నాం, చాలేదు, మనకి అయిపోయింది. అందుకని దీన్ని అట్లా తేలిక చేసుకోవాలి మనం. ఈ ఆధ్యాత్మ విద్యని, ఆత్మ విద్యని కష్టతరం కాకుండా, మేడ్ డిఫికల్టీ కాకుండా దాన్ని తేలిక చేసుకొని ఈ క్షణం నుంచే ఆ అనుభూతిని పొందుతూ, ఆ దైవానుభూతిని పొందుతూ మనం ముందుకు వెళ్ళొచ్చు. సరే, ఇట్లాగా చెప్పాడు కదా, ఇది టు గ్రో ఇన్ టు ఏ పర్ఫెక్ట్ ఫ్రూట్. అయితే ఈ ఉదాహరణ ఏ పద్ధతిలో వ్యక్తీకరించబడింది? ఇది ఇఫ్ ఎ సమ్వాట్ ఐరిష్ మోడ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ మే బి పర్మిటెడ్. ఐరిష్ మోడ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు మనం కుర్రోడ్ని చూసి ఏదో కృష్ణుడు మన్ను తిన్నాడు కదా, ఈ బలరాముడు నీ పని చెబుతాలే ఉండు అని చెప్పి అమ్మ పిలుస్తుంది, నువ్వు చాలా మంచి పని, గొప్ప పని చేసావుంట కదా, నిన్ను మెచ్చుకుంటుందంట, నిన్ను రమ్మని పిలుస్తుంది అమ్మ అని చెప్పి బలరాముడు అంటే ఎలా ఉంటుంది అది? వీడు మన్ను తిన్నాడని అక్కడ అమ్మకి చెప్పేశాడు ఆల్రెడీ. ఆమెమో చాలా కోపంగా ఉంది, మన్ను తినటం ఏంటి, తప్పు కదా, పిలుచుకురా వాడిని కోప్పడదాం అన్నట్టుగా ఆమె చెప్పింది. ఈయన ఇది ఉన్న విషయం ఏంటి? ఈ కృష్ణుడు మన్ను తిన్నాడు, ఈ మన్ను తిన్నాడు అన్న విషయాన్ని బలరాముడు వెళ్ళి తల్లికి చెప్పాడు. తల్లి చాలా కోపంగా ఉంది, పిలుచుకురమ్మంది. ఈయన వచ్చి ఏమని చెప్తున్నాడు, అమ్మ పిలుస్తుంది దా, ఏదో తాయిలం పెడుతుందంట, స్వీట్ పెడుతుందంట, దా అని చెప్పి రమ్మంటున్నాడు. అది దాన్ని అంటే వ్యతిరేక భావంతో, అక్కడేమో వాయింపుకి, అక్కడ తిట్లు, శాపనార్థాలు, ఏదో మొత్తానికి తిట్టించడానికి చేశాడు ఈయన. అక్కడేమో తిట్టించడానికి రంగం సిద్ధం చేసి, ఇక్కడికి వచ్చి నీకు స్వీట్ పెడుతుందంటదా అని చెప్పి అన్నట్టుగా మంచి మాటలతో తీసుకుని వెళ్ళి వెళ్దాం రా అని అన్నట్టుగా ఉందన్నమాట. అది ఐరిష్ మోడ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటే అట్లా వ్యతిరేక భావంగా. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క భాషకి సంబంధించి ఆ భాషలో మాట్లాడే ప్రజలకు ఆ భావ వ్యక్తీకరణ ఒక్కొక్క పద్ధతిలో ఉంటుంది. ఈ ఐరిష్ ప్రజలకి సంబంధించి, ఈ ఐరిష్ భాష మాట్లాడే ప్రజలకి సంబంధించి వాళ్ళ భావ వ్యక్తీకరణ ఈ విధంగా ఉంటుందని చెప్పి ఆమె చెప్తూ దాన్ని ఇక్కడికి తీసుకొచ్చి, ఇప్పుడు ఈ ఉదాహరణ చెప్పింది కదా, ఫ్లవర్, పర్ఫెక్ట్ ఫ్లవర్ మస్ట్ సీజ్ టు బి ఎ పర్ఫెక్ట్ ఫ్లవర్ అండ్ డై ఇన్ ఆర్డర్ టు గ్రో ఇన్ టు ఏ పర్ఫెక్ట్ ఫ్రూట్. పర్ఫెక్ట్ ఫ్రూట్ అవటం కోసం ఈ పర్ఫెక్ట్ ఫ్లవర్ చనిపోవడం ఏంటి? అప్పుడు పర్ఫెక్ట్ ఫ్లవర్ ఎలాగవుతుంది? అది ఫ్లవరు ఇంకో దానిగా మారబోతుంది, అది పర్ఫెక్షన్ ఎలాగవుతుంది? పర్ఫెక్షన్ అంటే ఇంకా అయిపోవాలి, ఇంకా దాని తర్వాత ఏమీ ఉండకూడదు కదా. చిట్ట చివరిది, ఇక ఆ తర్వాత ఏం లేదు, తనలోకి తను వెళ్ళిపోయాడు, తనే ఉన్నాడు. తను ఉన్నాడని కూడా చెప్పడానికి లేని స్థితి. తను ఉన్నాడు అంటే మళ్ళీ ఇంకొకటి రావాలి కదా, ఇంకో డ్యుయాలిటీ వచ్చేస్తుంది, భిన్నత్వం వస్తుంది. అంటే తనలోకి తను వెళ్ళిపోయాడు, తనుగా ఉన్నాడు, ఇంకేం లేదా, అయిపోయింది. అది పరిపూర్ణ స్థితి, పరనిర్వాణ, పరనిష్పన్న అని ఏమైతే అంటున్నామో అది ఆ స్థితి. ఆ స్థితి అయితే
ఇప్పుడు ఇక్కడ పర్ఫెక్ట్ అనే పదాన్ని వాడుతున్నారు. ఏమని? పర్ఫెక్ట్ ఫ్లవర్ అండ్ టైం. ఆ పూత చక్కగా వికసించింది, అక్కడి వరకు అది పరిపూర్ణమైపోయింది. పరిపూర్ణమైపోయి చనిపోయింది. ఎందుకు చనిపోయిందంట? మళ్ళీ ఫ్రూట్ కోసం, పర్ఫెక్ట్ ఫ్రూట్ రావడం కోసం, దాని నుంచి అది పర్ఫెక్ట్ ఫ్రూట్ గా మారడం కోసం అది చనిపోయిందంట. మరి ఎట్లా కుదురుతుంది? అది విరుద్ధంగా ఉంది కదా. ఈ స్టేట్మెంట్ లోనే ఒకదానికొకటి విరుద్ధమైన అంశాలుగా చెప్పబడుతుంది. పూత కాయగా మారాలి అంటే పూత పూర్తిగా ఉంది కదా అక్కడిక. పూత దశ, పూతకి సంబంధించి పర్ఫెక్షన్ ఎక్కడ ఉంది? ఇంకా లేదు. పూత తరువాత దశకు వెళ్ళబోతుంది. అది ఈ దశను పూర్తి చేసుకుని, పూత ఉన్న దశను పూర్తి చేసుకుని పిందె దశకు వెళుతుంది. అది ఆ పిందె దశ ఏమవుతుంది? కాయ దశకు వెళుతుంది. కాయ దశ ఏమవుతుంది? పండు దశకు వెళుతుంది. ఎక్కడ ఆగట్లేదు, ఎక్కడ పరిపూర్ణం లేదు. కాకపోతే ఆ దశకు సంబంధించి అది పూర్తి చేసుకుంది. ఇంకా అక్కడ పూత అన్నది లేదు. ఇక పూతకి మ్యాక్సిమం వచ్చేసింది, సాచురేషన్ పాయింట్ వచ్చేసింది. దాన్ని పర్ఫెక్షన్ అంటానికి కుదరదు, కానీ పర్ఫెక్షన్ అని మనం అంటున్నాము. ఎట్లాగంటే ఇది ఐరిష్ మోడ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. వాళ్ళు ఎట్లాగైతే ఈ వ్యతిరేకంగా ఆ భావ వ్యక్తీకరణని, అంటే అక్కడ ఉన్నది ఒకటైతే ఇంకో రకంగా ఎలాగా చెప్తారో ఆ పద్ధతిలో ఉంది ఈ స్టేట్మెంట్ అన్నట్టుగా కొంచెం మనకి Irish mode of expression. A popular phrase that is used in Ireland is giving out, which means to criticize somebody for doing something wrong. గివింగ్ అవుట్. నీకు ఏదో ఇస్తారంట, నీకు రండి రమ్మంటున్నారు, నీకేదో ఇస్తారంట అని అంటే మనం ఏమనుకుంటాం? బహుమతులు లాంటివో, లేదా స్వీట్స్, లేకపోతే ఏదైనా ఆహార పదార్థాలు, కాఫీనో టీనో ఇస్తారు కావాల, చక్కగా స్వీట్ తిందామని చెప్పి మనం అనుకుంటాం కదా. గివింగ్ అవుట్ సంథింగ్, గివింగ్ అవుట్ సంథింగ్. ఇప్పుడు కృష్ణుడికి రమ్మని బలరాముడు అన్నట్టుగా గివింగ్ అవుట్ సంథింగ్, which means to criticize somebody for doing something wrong. For example, we say my mother gave out to me for being late. ఇప్పుడు ఆలస్యం, స్కూల్ నుంచి ఆలస్యంగా వచ్చాడు, మరి తల్లిదండ్రులు ఊరుకుంటారా? నువ్వు చాలా ఆలస్యంగా వచ్చినందుకు చాలా గొప్ప పని చేసావు అని చెప్పి వాడికి మెచ్చి మేకతోలు కప్పరు కదా, వాయిస్తారు వాడిని. దాన్ని ఏమంటున్నా? గివింగ్ అవుట్ అంటున్నాం. గివింగ్ అవుట్ ఏంటి? గివింగ్ అవుట్ అంటే ఆ రాంగ్ చేసినందుకు వాడికి బహుమతులు కాదు ఇచ్చింది, దండన ఇచ్చింది అక్కడ. దిస్ మీన్స్ దట్ షీ స్కోల్డెడ్ మీ ఫర్ బీయింగ్ లేట్. గివింగ్ అవుట్ లేకపోతే గేవ్ అవుట్ అనే పదం వాడుతున్నారు కదా అక్కడ. దేనికి బదులుగా వాడుతున్నారు? నీకేదో ఇస్తారంట అంటే నీకు శిక్ష వేస్తారు అన్నదానికి నిన్ను తిడతారంట పో అని చెప్పి అట్లాగా డైరెక్ట్ గా చెప్పకుండా, నీకు బహుమానం ఏదో ఇస్తున్నారు, వీళ్ళు లోపలికి వెళ్ళండి, నీకు బహుమానం ఉంది పోండి, నీకుందిలే అని అంటుంటాం చూడండి మనం. పైకేమో నీకు భలే చక్కటి ఇస్తారంట, వెళ్ళండి వెళ్ళండి అని అంటూ నీకుందిలే పో లోపలికి పో అని అంటాం కదా. అట్లాగా ఆ మాదిరిగా ఇది పర్ఫెక్షన్ అని అంటున్నాము. ఫ్రూట్ అక్కడ పూర్తి అయిపోయింది, చనిపోయింది అంటున్నాం. ఇంకా పర్ఫెక్ట్ గా అంటే పరిపూర్ణ స్థితిలో ఇది ఆగిపోయింది అంటున్నాము. మళ్ళీ ఏమంటున్నాం? ఇన్ ఆర్డర్ టు గ్రో ఏ పర్ఫెక్ట్ ఫ్రూట్ అంటున్నాం. మళ్ళీ అట్లా ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నది, వ్యతిరేక భావంతో చెప్పే స్టేట్మెంట్స్ ఏమంటుంది? ఐరిష్ మోడ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని. అంటే ఐర్లాండ్ ప్రజలు ఆ పద్ధతిలో వాళ్ళ యొక్క భావాన్ని వ్యక్తీకరిస్తూ ఉంటారు. వాళ్ళ భాష ద్వారా ఆ భావాన్ని అలాగా గేవ్ అవుట్ అయితే గివింగ్ అవుట్ ఆ పదాన్ని ఉపయోగిస్తుంటారు వాళ్ళు. అట్లా ఇక్కడ ఆ పదం ఉపయోగించబడింది.
అది నిజమైన పర్ఫెక్ట్ కాదది. రిలేటివ్ సెన్స్, ఇన్ ఏ రిలేటివ్ సెన్స్. ఇంకొక దాంతో పోల్చినప్పుడు ఇప్పుడు అది మొట్టమొదటగా ఏమొచ్చింది, చిన్నగా ముడుచుకుపోయినట్టుగా ఒక పూత వచ్చింది కదా. అది మొట్టమొదటిగా ఎలాగుంది, ముడుచుకుపోయి ఉంది. ఆ తర్వాత అది వికసించింది, పువ్వుగా మారింది. అది అప్పుడు ఈ పువ్వు అంత ముందున్న స్థితి ఏదైతే ఉందో మొగ్గ, ఈ రెండింటిని మనం పోల్చినప్పుడు సాపేక్షకంగా వేరొక దానితో మనం సాపేక్షంగా దానితో పోల్చినప్పుడు ఈ పువ్వు దానికన్నా పర్ఫెక్షన్ గా ఉంది, పరిపూర్ణంగా ఉంది దానితో పోల్చినప్పుడు. అదేమో పరిమితంగా ఉంది, అక్కడ మొగ్గగా ఉన్నప్పుడు. ఈ పువ్వుగా ఉన్నప్పుడు పూర్తిగా వికసించింది కాబట్టి అది పరిపూర్ణము, పర్ఫెక్షన్ అని అన్నాము. కానీ పర్ఫెక్షన్ అనే అసలు పదానికి అది సరిపోయేది కాదు. అది ఎందుకంటే అది మళ్ళీ ఇంకో దానిగా మారబోతోంది. సృష్టి కూడా ఇట్లాగే అన్నదానికి చెప్పడం కోసం ముందు ఈ చిన్నది పట్టుకుంది. ఈ చిన్న విషయాన్ని, ఈ చిన్న ఉదాహరణ తీసుకొని అంత పెద్దది ఏదైతే ఉంది సృష్టి మొత్తానికి సంబంధించింది, ఆ విషయం మనకి వివరించడానికి ఈ చిన్న ఉదాహరణని మనం ముందు పెట్టారు ఇప్పుడు మనకి బ్లవర్స్ కి. అయితే ఏ పద్ధతిలో పెట్టింది, ఐరిష్ మోడ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, అంటే వ్యతిరేక పద్ధతిలో మనం ఆ భావ వ్యక్తీకరణ ఉన్నది ఇట్లాగుంటే దాన్ని వ్యతిరేకంగా చాలా బాగుందండి ఇక్కడికి, కానీ అక్కడ బాగోలేదు, అది అక్కడ పూర్తి కాలేదు. అది పువ్వు పూత అంటే మొగ్గ వికసించింది కానీ పువ్వుగా పూర్తిగా అలా వికాసము. అది మళ్ళీ ఇంకో దానికి అంటే పిందె కోసం పిందెగా మారింది. అది ఆ పిందె ఏమైనా మళ్ళీ అక్కడ పూర్తయిందా, అక్కడ అవ్వలేదు. పిందె కాయగా మారబోతోంది, కాయగా అక్కడ పూర్తయిందా, లేదు, అది పండుగా మారబోతోంది. సరే పండుతో పూర్తయిందా, పండు మళ్ళీ గింజనిస్తుంది. అది ఇక్కడ మనకి అంటే నెవర్ ఎండింగ్, ఆగిపోవటం ఎక్కడా లేదు. బాగా ప్రయాణం చేస్తూనే ఉంది. ఎందుకని టువర్డ్స్ పర్ఫెక్షన్. ఎప్పటికో తెలియదు, అలాగా వెళ్ళిపోతూ ఉన్నాం. అందుకు మనము ఈ క్షణంలోనే ఉన్నది మొత్తం ఆయనే కదా అంటే అయిపోయింది దెబ్బకి. సరే, ఐరిష్ మోడ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ మే బి పర్మిటెడ్. ఇట్లా చాలా చక్కటి విషయాలు చెప్తూ ఉంటున్నాను. ఎందుకంటే అన్ని దేశాలు తిరిగింది, అన్ని భాషలు కొంత పరిచయం ఉంది ఆమెకి. తర్వాత ఆ భాష, ఆ ప్రజలు ఆ భాషల ద్వారా వాళ్ళ వ్యక్తీకరణ ఎలాగ ఉంటుందో, ఆ భావ వ్యక్తీకరణ అది కూడా ఆమెకి బాగా పరిచయం ఉంది. అందుకనే అంటే ఇట్లా మనదానికి కూడా ఉంది, అన్ని చోట్ల ఉంటాయి అవి. ఇక్కడ నీకు బహుమానం ఇస్తున్నారు అంటే గివ్ అవుట్ సంథింగ్, అంటే నీకేదో ఉంది, బడిత పూజ ఉంది పద అన్నట్టుగా అన్నమాట. నిన్ను చాలా గొప్పగా పూజిస్తారంట, పద అంటే అర్థం ఏంటి, బడిత పూజ ఉంది లోపల పద అని ఇది ఎగతాళిగా చెప్పడం. అలాగా అట్లాగా ఇది పర్ఫెక్షన్, ఎట్లా పర్ఫెక్షన్ అవుతుంది ఇది అని చెప్పి ఎగతాళిగా ఆ పద్ధతిలో చెప్తున్నాం. ఎక్కడికక్కడ పర్ఫెక్ట్ ఫ్లవర్ అంటున్నాం, మళ్ళీ అది వెళ్ళిపోయి పర్ఫెక్ట్ ఫ్రూట్ అంటున్నాం. పర్ఫెక్ట్ ఫ్రూట్ ఎక్కడ అవుతుంది, మళ్ళీ అది వచ్చి ఇంకొక గింజకి సిద్ధం అయిపోయి మరలా ఆ గింజ మొక్క అయిపోయి మొక్క మానయ్యి మానుకి మళ్ళీ పూత పూసి ఈ విధంతా ఇలా సాగుతూనే ఉంది కదా. ఎక్కడ ఆగింది, ఆగితే ఇక అక్కడికి పర్ఫెక్షన్, పరిపూర్ణం అయిపోయింది అని అనుకోవచ్చు. ఓకే, ద సీక్రెట్ డాక్ట్రిన్ టీచర్స్ ద ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎవ్రీథింగ్. కాబట్టి ఈ సీక్రెట్ డాక్ట్రిన్, ఈ రహస్య సత్య సూత్రము ఏంటది? ఆ సూత్రం రహస్య సత్య సూత్రం.
ద ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్ టీచర్స్ ఏంటి బోధిస్తుంది మనకిది? ద ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎవ్రీథింగ్. అభివృద్ధికి సంబంధించి అభివృద్ధి పథంలో ముందుకు వెళుతూ ఉండగా ప్రతి అణువు, ప్రతి వస్తువు, ప్రతి విభాగము ఏది తీసుకున్నా కానీ ప్రతిదీ ఎట్లాగా ఉంది? ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎవ్రీథింగ్. పరిణమిస్తూ ఉంది, అభివృద్ధి పథంలోకి వెళుతూ ఉంది, అభివృద్ధి చెందుతూ ఉంది. ఎక్కడ ఆగట్లేదని తక్కువ స్థాయికి వెళ్ళటం లేదు. ఉన్నదాని కన్నా ఇంకా మెరుగైన స్థితిలోకి. అయితే అక్కడతో ఆగిపోకుండా అక్కడి నుంచి ఇంకా మెరుగైనది. ఈ మెరుగైన అనేది అది సాపేక్షంగా ఇన్ రిలేటివ్ సెన్స్. అంటే మనం కింద దాంతో పోల్చినప్పుడు ఆ పైది పెరుగుగా ఉన్నట్టు అనిపించింది. మనం నిన్న పాఠం చెప్పుకున్నాము. దానికన్నా మెరుగైన భావాల్ని ఈ రోజు చెప్పుకోగలుగుతున్నాం. అందువల్ల ఈ మెరుగైన అనే పదం ఎందుకు వచ్చింది? నిన్న మనము బోధించుకున్న విషయాలు ఏవైతే ఉన్నాయో, నిన్న మనము వివరించుకున్న విషయాలు ఏవైతే ఉన్నాయో వాటికన్నా ఇంకొంచెం ముందుకి కదిలాం. కాబట్టి నిన్నటితో పోల్చినప్పుడు ఇంకొంచెం తెలుసుకున్నాం కదా మనము. నిన్నటి కన్నా మెరుగ్గా అయిపోయాం కదా మనం. నిన్న కొంతవరకే తెలిసింది మనకి. నిన్న ఎంతవరకు చెప్పుకున్నామో అంతవరకు తెలిసింది మనకి. దాని తర్వాత తెలియదు మనకి. ఇంతే కావాలనుకుంటే మరి అట్లా కాదు కదా. కాబట్టి దానికన్నా మెరుగ్గా ఈ రోజు తెలుసుకున్నాం. ఆ మెరుగ్గా అన్న పదం వచ్చిందంటే అర్థం ఏంటి? దాంతో పోలిస్తే ఇప్పుడు ఇవాళ మెరుగ్గా అంటే ఇక్కడ ఇది పూర్తి కాలేదు కదా. మరి ఇవాళ కొన్ని విషయాలు చెప్పుకున్నాం, దానికన్నా ముందుకు జరిగాం. నిన్నటి కన్నా కొంచెం ముందుకు జరిగాం. నిన్న చెప్పుకున్న విషయాల కన్నా ఇంకొంచెం ముందుకు జరిగి ఇంకొన్ని విషయాలు మనం చెప్పుకున్నాము. అంటే నిన్నటి కన్నా ఇంకొంచెం వికాసం కలిగింది మనకి. ఇంకొంచెం విషయాలు అర్థమైనవి మనకి. ఇంకొంచెం లోతుల్లోకి వెళ్ళటానికి అవకాశం ఏర్పడింది. ఇంకొంచెం లోపలికి వెళ్ళాం మనం. అయితే పూర్తయిందా? అది కావలేదు. నిన్నటి దాంతో పోల్చుకుంటే పర్ఫెక్షన్ ఇవ్వాల. నిన్నటి కన్నా మెరుగ్గా ఉన్నాం కాబట్టి ఈ రోజు స్థితి చూస్తే పర్ఫెక్షన్ అన్నట్టుగా అనుకుంటుంది. కానీ ఇది ఇంకా మనం తెలుసుకోవాల్సింది ఉంది. కాబట్టి ఇది రేపు దాంతో ఇవాళ పోల్చుకున్నాం అనుకోండి, ఇది ఇంకా తక్కువ స్థాయికి సంబంధించిందిగానే ఉంటుంది. కాబట్టి ఎప్పటికైనా కానీ దీనికన్నా మెరుగైనది ఉంది. కాబట్టి పర్ఫెక్షన్ అది రిలేటివ్ సెన్స్ లోనే వాడుతున్నాం మనం. సాపేక్షంగా పోల్చి చూడటంలో వాడుతున్నాం తప్పితే దానికి అదిగా పర్ఫెక్షన్ అన్నది మనకి అందుబాటులోకి ఇంకా రాలేదు. ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎవ్రీథింగ్, వరల్డ్స్ యాజ్ వెల్ యాజ్ ఆటమ్స్. ఒక అణువుని తీసుకున్నా, అయితే ఈ ప్రపంచ కాలాలని తీసుకున్నా, మూల జాతుల్ని తీసుకున్నా, దేన్ని తీసుకున్నా కానీ వృక్షవర్గు, ఖనిజ వర్గు, వృక్షవర్గు, జంతు వర్గు, మానవ వర్గు, దివ్య మానవుడుగా దేవతలు, ఈ హైరార్కీ, ధ్యాన్ చౌహాన్స్, ఎవ్వరని ఈ సౌరమండలం, సూర్యుడు, గ్రహాలు, నక్షత్రాలు, పాలపుంతాని ఎన్నెన్నో చెప్పుకుంటారు. ఈ అంతరిక్షంలో ఈ విశ్వంలో ఉన్నటువంటి సమస్తము ముందుకి కదులుతూ ఉంది. మనం వెనక ఉన్నాము, వెనక నుంచి ముందుకు కదులుతున్నాం. మనకి అంతకు ముందు ఉన్న దానికన్నా కొంచెం ఒక అడుగు ముందుకు వేసాము. మనకన్నా చాలా ముందు ఉన్న వాళ్ళు ఇంకొక అడుగు ముందుకు వేశారు. ఎవరిని చూసినా బ్రహ్మ ఒక అడుగు ముందుకు వేశాడు. అట్లాగా అయిపోతుంది అనమాట. ఎక్కడ ఏది పూర్తి కాబడలేదు. ఇది మనకి ఇక్కడ అసలైన విషయం ఏంటి? పూర్తి కాబడలేదు, పరిపూర్ణము కాబడలేదు.
ఎందుకంటే ఇంకొకటి దాని తర్వాత ఉంది మనకి, ఆగిపోవట్లేదు. మనం ఈ సృష్టి ఆగటం లేదు. డెవలప్మెంట్ ఆఫ్ ఎవ్రీథింగ్, వరల్డ్స్ యాజ్ వెల్ యాజ్ ఆటమ్స్, అండ్ దిస్ స్టupendous డెవలప్మెంట్ యాజ్ నెదర్ కన్సీవబుల్ బిగినింగ్ నార్ ఇమాజినల్ ఎండ్. కాబట్టి ఇంత బ్రహ్మాండమైనటువంటిది, స్టupendous, అత్యద్భుతమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి పరిమాణం గలటువంటి బ్రహ్మాండంగా ఇలాగ అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటిది డెవలప్మెంట్ యాజ్ నెదర్ కన్సీవబుల్ బిగినింగ్, తలపశక్యమైనటువంటి, మనం ఊహించటానికి వీలుగా ఇప్పటి నుంచి ఇలా ప్రారంభమైందండి, ఇక్కడ ప్రారంభమయ్యి ఈ విధంగా చివరికి వచ్చిందండి అని అనటానికి లేదు. నెయిదర్ కన్సీవబుల్ బిగినింగ్ నార్ ఇమాజినల్ ఎండ్. ఇంకొక ప్రారంభము అన్నది లేకుండా, ప్రారంభం ఉంది కాబట్టి అంతము అన్నట్టుగా, అంతము అన్నది ఈ రెండూ లేకుండా, ప్రారంభము అంతము లేకుండా సాగిపోతూ ఉంది దీని యొక్క పరిస్థితి. ఎందుకు ఇప్పుడు ఈ విషయం చెప్పాము అంటే, మనం ప్రళయ స్థితిలో ఉన్నాం. ఈ ప్రళయ స్థితిలో ఇక్కడతో అయిపోతుంది. ఇది బ్రహ్మ 100 సంవత్సరాలు పూర్తి అయిపోయింది కదా, ఇంకా కంప్లీట్ పరిపూర్ణ స్థితికి వచ్చాం, పర్ఫెక్షన్. మొత్తం సమస్తము ఆ ఏకత్వ భావంలోకి వచ్చేసింది. ఇంకేముంది అనుకున్నాం, చివరికి వచ్చేసాం అనుకున్నాం. మరి ప్రళయ స్థితి ఎటుకెళ్తా ఉంది? అది కదా ఇక్కడ మనకు చెప్తుంది. ప్రళయ స్థితి ఎట్లాగ వచ్చింది మనకి? యాక్టివిటీ పీరియడ్. ఆ పని ఏదైతే ఉందో, సృష్టి స్థితి ఏదైతే ఉందో, అది క్రమక్రమంగా ఎటుకేసి నడిచింది, ప్రళయ స్థితికి నడిచింది, ప్రళయ స్థితికి వచ్చింది. ప్రళయ స్థితి మరి ఆగిందా? ఆ నడక అలాగ కొనసాగుతూనే ఉంది. ఆ నడక కొనసాగుతూ మళ్ళీ ఎటుకేసి దారి తీస్తుంది, మళ్ళీ యాక్టివిటీకి దారి తీస్తుంది, మళ్ళీ సృష్టి స్థితికి దారి తీస్తుంది. మరి ఇది పర్ఫెక్షన్ అని అనటానికి మరి ఎట్లాగా? ఒక పూత పువ్వుగా వికసించి దాని నుంచి పిందె వస్తుంది, మరి ఎట్లాగది? ఈ ప్రళయ స్థితి నుంచి మరలా యాక్టివిటీ మొదలవుతుంది. యాక్టివిటీ మొదలవుతుంటే పరిపూర్ణమైతే మరి యాక్టివిటీ ఆగిపోవాలి కదా. నెక్స్ట్ది లేదు ఇక. పరిపూర్ణం అంటే తనలో తను ఉండటం, ఏం లేదు అన్నట్టుగా, శూన్యముగా. అదే తమాషాగా ఉంది అది. దీని గురించి ఇంకా మరికొన్ని విశేషాలు మనం రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్. నిన్నటికన్నా మరికొన్ని మెరుగ్గా తెలుసుకున్నాం విషయాలు. ఇక్కడతో ఆగిపోయిందా? లేదు, ఇంకా తెలుసుకోవాల్సింది ఉంది. ఇంకా తెలుసుకునే దానికోసం అది మార్పు చెందుతూ ఉంది. నిరంతర ప్రక్రియ, నెవర్ ఎండింగ్, నెవర్ బిగినింగ్ అన్నట్టుగా. ఓకే, రేపు కలుగుతాం మళ్ళా. Thank you, sir. What's there? Thank you, sir.